ఇప్పుడు మనం అయోధ్య అంతా కూడా తిరుగుతూ ఉన్నాము. రామ మందిర నిర్మాణాన్ని దగ్గరుండి చూసొచ్చాము. ఆ తర్వాత వేరే చోట శిల్పాలను తయారు చేస్తున్నారు, అది కూడా చూసాము. నా ఎదురుగుండా ఒక కట్టడం కనిపిస్తుంది, ఒకసారి చూడండి ఎంత బాగుందో. కట్టడాలన్నీ కూడా చాలా పురాతన కట్టడాలు, నిర్మాణ విలువలు చాలా గొప్పగా ఉన్నాయి. ఇప్పట్లో మనం ఇలాంటి కట్టడాలను ఎక్కడ కూడా చూడం అసలు. ఇది మెయిన్ రోడ్ అన్నమాట అయోధ్యకి. మనం సబ్ లైన్ లో నుంచి మెయిన్ రోడ్ లోకి వచ్చాం ఇప్పుడే. గౌతమ్ న్యూరో కేర్, బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ఇక్కడ కోట కనిపిస్తుంది చూడండి, రామకోట అంటారట దీన్ని. తర్వాత ఇక్కడ అన్ని కూడా వానరాలే ఉన్నాయి. రామునితో పాటు ఆ వానరాలు కూడా అయోధ్యని వదలకుండా ఇక్కడనే ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉంటారు. మొత్తం ఇక్కడే ఉన్నాయి వానరాలన్నీ కూడా. అయోధ్యలో ఉన్నటువంటి ఒక కింగ్ కి సంబంధించినటువంటి డైనాసిటీలో ఇప్పటికీ ఆ కోట అలాగే ఉంది. ప్యాలెస్ అంటారంట, రాజా ప్యాలెస్ అని చెప్పేసి. ఒకసారి చూడండి, నా వెనకాల కనిపిస్తా ఉంది. ఇది దాదాపు 500 ఏళ్ల నాటి కట్టడం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక 6-7 కిలోమీటర్లు లోపల వరకు ఉంటుందంట. అది మొత్తం చూడాలంటే 1 డే అంతా కూడా పట్టేస్తుంది అని చెప్పేసి తెలుస్తుంది, చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఆయన కింగ్ అంటే కింగ్ సన్ అట్లా వస్తారు కదా డైనాసిటీలో, ఆయన ఇప్పటికీ ఇక్కడనే ఉన్నారంట, లోపలే ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆయన పేరే భీమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా అంట. మిశ్రా డైనాసిటీలో ఎల్డెస్ట్ సన్, అంటే ఆ డైనాసిటీలో లాస్ట్ పర్సన్ కి ఎల్డెస్ట్ సన్ అని చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఏదైతే రామ్ జన్మభూమి నిర్మాణం జరుగుతోందో ఆ ట్రస్ట్ కి సంబంధించిన మెంబర్ గా కూడా ఉన్నారు. ఇది మొత్తం హిస్టరీలోనే అయోధ్య అనేది చాలా ఓల్డెస్ట్ హిస్టరీ ఉన్నటువంటి ప్లేస్. ఈ అయోధ్య ఫ్యామిలీ మొత్తం కూడా చాలా యునిక్ గా కనెక్ట్ అయి ఉంది సౌత్ కొరియాలో ఉన్నటువంటి రాయల్ ఫ్యామిలీకి అని చెప్తా ఉన్నారు. లోపలంతా కూడా కొన్ని ఏళ్ల తరబడి ఉన్నటువంటి కట్టడాలు, వెహికల్స్. భీమలేంద్ర మిశ్రా ఎవరైతే ఉన్నారో, ప్రతాప్ మిశ్రా గారు, ఆయన తండ్రి తాతలు అలా పరిపాలించినటువంటి కోట కట్టడం అని చెప్తున్నారు. లోపలికి అలో చెయ్యట్లేదు, ఎందుకంటే కింగ్ అదే ఎవరైతే రాజా అని చెప్తున్నారో భీమలేంద్ర ప్రతాప్ మిశ్రా గారు ఇప్పుడు ఉన్నారంట లోపలనే, సో అందుకే అలో చేస్తలేదు మనల్ని. తర్వాత అక్కడ మనకు కనిపిస్తా ఉంది చూడండి, మెక్డోనెల్ క్లాక్ టవర్ పెట్టారు, 1900లో పెట్టిన క్లాక్ టవర్. అటు సైడ్ ఇటు సైడ్ కూడా సింహం సంబంధించినటువంటి బొమ్మలు కనిపిస్తా ఉన్నాయి. ఈ ముందు ఏదైతే బ్రౌన్ కలర్ లో కనిపిస్తుందో, బ్రిక్ కలర్ లో, అది మాత్రమే లేటెస్ట్ గా ముందున్నది దాన్ని రినోవేట్ చేశారని చెప్తున్నారు. మిగతా అంతా కూడా 500 ఏళ్ల నాటి సంస్థానము, అది అలాగే ఉంది అని చెప్తున్నారు. మీరు ఒకసారి ఆ కట్టడాలు చూస్తే అర్థమవుతుంది. బయట నుంచే ఇలా ఉందంటే లోపల ఇంకెంత బాగుందో. మనకి వెళ్ళడానికి ఆప్షన్ లేదు, లేదంటే లోపలికి తీసుకుని వెళ్ళి అది పర్మిషన్స్ తీసుకోవడానికే 2-3 డేస్ పడుతుందంట. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా లోపలికి తీసుకెళ్ళి లోపల రాజుగారి ప్యాలెస్ ఎలా ఉంటుంది, ఇప్పటికీ నివసిస్తున్నారు కాబట్టి ఆయన అందులోనే, అది ఎలా ఉంటుంది అని చెప్పి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతానికైతే బయట నుంచి చూడండి, ఇక్కడ కూడా మంకీస్ ఉన్నాయి. అయ్యో చూడండి ఒకసారి ఎంత బాగా కనిపిస్తున్నాయో మంకీస్. మెయిన్ ఏంటంటే, నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, యూపీలో ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా ఇక్కడ కట్టడాలన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే అయోధ్య ముఖ్యంగా చాలా రకాలైనటువంటి కట్టడాలు, టెంపుల్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎన్నో ఏళ్ల నాడు కట్టినటువంటి కట్టడాలు కూడా ఇప్పటికీ స్టిల్ అలాగే ఉన్నాయి అంటే నిజంగా బాగా అనిపిస్తోంది. ఎక్కువగా రాతి కట్టడాలు కనిపిస్తున్నాయి మనకు, సిమెంటో లేకపోతే వేరే దానికంటే కూడా రాతి కట్టడాలు బాగా కనిపిస్తున్నాయి. ఒకసారి అక్కడ వానరాలను చూడండి, ఆ కవర్ ఏదో ఉంటే తీసుకొని ఏదో తినేస్తున్నాయి అక్కడ. ఇవైతే మాత్రం ఫుల్గా కనిపిస్తున్నాయి, ఎక్కడంటే అక్కడ అయోధ్య నిండా ఇవే కనిపిస్తూ ఉన్నాయి, వానరాలే. ఎవరిని ఏం చేయట్లేదు కానీ బట్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అవి. అయోధ్య ఒకసారి రామ మందిర ఓపెనింగ్ జరిగింది అంటే జనవరి 20 నుంచి ఇంకా అందరికీ అవైలబుల్ ఉంటుంది దర్శనం చేసుకోవటానికి. సో అక్కడ వచ్చారు అంటే ఖచ్చితంగా చుట్టుపక్కల అన్నీ కూడా ఒకసారి చూసేదానికి ప్రయత్నం చేయండి. సరయూ నది ఒకటి, తర్వాత ఈ మహల్, రాజా మహల్ ఒకటి, ఇలాంటి అన్నీ కూడా కట్టడాలన్నీ కూడా ఒకసారి
చూడండి. మళ్ళీ మళ్ళీ మనం రాలేము, చూడలేము ఇవన్నీ కూడా. కాబట్టి అయోధ్య వస్తే మాత్రం ఇవన్నీ చూడండి. ఆ టెంపుల్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు. ఇటు ఒక టెంపుల్, అటు ఒక టెంపుల్. అంటే ఈ మహల్ కి ఎదురుగుండా 2 టెంపుల్స్ కూడా కనిపిస్తున్నాయి మనకు. ఆ టెంపుల్స్ కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. దాని మీద చెక్కినటువంటి నగిశీలు కూడా, ఆ శిల్పకళ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా బాగా అనిపిస్తోంది. అప్పట్లోనే ఇంత ఇంజనీరింగ్ పనితనం ఉందా, అసలు ఇప్పటికంటే అప్పుడే ఇంకా గ్రేట్ ఏమో. ఎందుకంటే ఆ స్ట్రక్చర్ని కన్స్ట్రక్ట్ చేయటంలో కావచ్చు, లేకపోతే దాన్ని డిజైన్ చేయటంలో మెయిన్లీ ఆ డిజైన్ని బట్టే కదా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. డిజైన్ చేయటం అయితే అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే, అప్పట్లో మనలాగా మెషిన్స్ కూడా లేవు, మాన్యువల్గానే చెయ్యాలి, చేతులతోటే చెయ్యాలి, కార్మికులు రేంబౌళ్ళు కష్టపడి చెయ్యాలి. సో అలా చేసినటువంటి మహల్ ఇది. ప్రతి ఇంచులో కూడా, ప్రతి పార్ట్లో, ప్రతి ఇంచులో కూడా మనకి ఆ కళా నైపుణ్యం అనేది కనిపిస్తూ ఉంది. ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. నార్మల్గా అయితే అలో చేస్తున్నారు లోపలకు, అక్కడ వరకు కొంచెం దూరం వరకు. బట్ కెమెరా మైక్స్తో మాత్రం మీడియా వాళ్ళని అలౌ చేయట్లేదు. పర్మిషన్ తీసుకునేదానికి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఉన్నదాన్ని చూడండి, ఒక్కసారి వచ్చినప్పుడు మాత్రం విజిట్ చేయండి. ప్రస్తుతం మనం అయోధ్యలోనే ఉన్నాము. అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిర నిర్మాణానికి సంబంధించి, అంటే ఆ టెంపుల్లో ఇంకా కొన్ని శిల్పాలను పెట్టాలి కాబట్టి గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. అందుకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి శిల్పాలు, శ్రీరాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణులు, అలాగే జనక మహారాజు, వ్యాస మహర్షి, ఇలా అనేక రకాలైనటువంటి శిల్పాలను ఇక్కడే చెక్కుతా ఉన్నారు. ఒక్కసారి చూడొచ్చు. శ్రీరామ్ జన్మభూమి హేతు మూర్తి నిర్మాణ కార్యశాల. నేను ఇందాక చెప్పాను కదా, శ్రీరాముల వారి జన్మ భూమి స్థలానికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి, అంటే ఆయన జన్మకు సంబంధించినటువంటి రకరకాలైన కొన్ని శిల్పాలు ఇక్కడ చెక్కబడుతూ ఉన్నాయి. ముఖ్య శిల్పి రంజిత్ మండల్ అంట, అదిగో ఆయనే అనుకుంటా. మీకు స్టార్టింగే కనిపిస్తుంది చూడండి, వేదవ్యాసుల వారు, తర్వాత హనుమాన్ విగ్రహం, తర్వాత ఇక్కడ కొంతమంది ఋషులు, అలాగే నాకు తెలిసినంత వరకు జనకరాజు, తర్వాత చిన్న పిల్లలతో. మరి ఇంకా తెలియదు, ఇక్కడ మనకి చెప్పడానికి కూడా ఎవరు లేరు, అదో ప్రాబ్లం, ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం కదా. ఇక్కడ మాత్రం నేను అనుకుంటున్నా ఖచ్చితంగా శ్రీరాముడు చిన్న పిల్లాడప్పుడు, రాముల వారి పసిపిల్లోడప్పుడు విగ్రహం కూడా చెక్కారు. చూడండి ఎంత బాగుందో అసలు. ఉయ్యాలలో పడుకోబెట్టినటువంటి విగ్రహం, శ్రీరాములు వారే తల్లితో ఆడుకుంటున్నాయి. అట్లా రకరకాలైనటువంటి విగ్రహాలు. ఇది ఇక్కడ హోమం జరుగుతూ ఉంది. చిన్నప్పుడు శ్రీరాములు వారు, తర్వాత లక్ష్మణుడు అందరూ కూడా యుద్ధ కళలు నేర్చుకుంటున్నటువంటి అవన్నీ మనకు కనిపిస్తున్నాయి. తర్వాత రాక్షస సంహారం, మొత్తం శ్రీరాముడికి సంబంధించినటువంటి రకరకాల పిక్చర్స్ ఇక్కడ మనం గమనించవచ్చు. వేదమూర్తులు, మహర్షులు, తర్వాత వ్యవసాయానికి సంబంధించి కూడా చెప్పడం మనకు చాలా విగ్రహాలు ఇక్కడ. శ్రీరాములు వారు, అలాగే లక్ష్మణుడు, రాక్షస సంహారానికి సంబంధించి అన్నీ మనకు, అంటే రామాయణానికి సంబంధించి అని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే. సో అన్ని విగ్రహాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. తల్లికి చెప్పి వెళ్ళిపోతున్నట్లుంది శ్రీరాములు వారు, సీతమ్మ వారు, లక్ష్మణుడు. చాలా విగ్రహాలని ఇక్కడనే రెడీ చేస్తూ ఉన్నారు. చాలా బాగుంది. ఇదంతా నాకు తెలిసి సిమెంట్తో చేస్తున్నట్టుంది. ఇవన్నిటిని మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, ఇవన్నీ ఫైనల్గా తుది రూపు దిద్దుకున్న తర్వాత రామ మందిరానికి చేరుకుంటాయి. సో అంతకంటే ముందే మనం నిర్మాణ దశలోనే చూడడం మన అదృష్టం అని చెప్పాలి. సో మొత్తం అవే శ్రీరాముల వారి విగ్రహాలే ఉన్నాయి. అన్నీ కూడా ఆల్మోస్ట్ అవే కనిపిస్తున్నాయి. వేద మహర్షులు, శ్రీరాములు వారు, తర్వాత సీతమ్మ వారు, నెక్స్ట్ లక్ష్మణుడి విగ్రహాలే మొత్తం కనిపిస్తున్నాయి. అంటే చాలా పెద్దది కదా దేవాలయము. 4 ఎకరాల్లో నిర్మితం అవుతున్నాడు. ఇందాక మనకు చెప్పారు ఆయన, కోటేశ్వర శర్మ గారు చెప్పారు కదా, ఆ 4 ఎకరాల్లో నిర్మిస్తున్నటువంటి ఆ నిర్మాణానికి సంబంధించి అనేక రకాలైనటువంటి శిల్పాలు అవసరం పడుతుంది కాబట్టి సో అవన్నీ ఇక్కడి నుంచే రెడీ చేసి పంపిస్తూ ఉన్నారు. మనకి ఇక్కడ లోకల్లో ఒక ఆయన ఉన్నారని కొంచెం తెలుగు వచ్చు అనుకోండి. ఇందాక మనకి ఏంటి అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఒకసారి మాట్లాడదాం. ఇవన్నీ ఏం చేస్తున్నారండి ఇక్కడ? ఇక్కడ వచ్చేసి వుడ్ వర్క్ మేము చేసేది. ఈ పనిని వేరే వాళ్ళు చేస్తారా? వేరే వాళ్ళు చేస్తారా? మీరు ఏ ఊరు? మాది మహాబలిపురం, చెన్నై. చెన్నై. అవును. కొంచెం తెలుగు వస్తుంది మంచిగా? తెలుగు, హిందీ, కన్నడ అన్నీ వస్తుంది, మలయాళం అన్నీ వస్తుంది.
పని చేసేప్పుడు అక్కడక్కడ పోయేటప్పుడు పని చేస్తాం కదా, అప్పుడు మాట నేర్చుకునేదే. ఎన్ని రోజులు పడుతుందో ఇవన్నీ తెలుసేమన్నా? ఇది ఎన్ని రోజులు పడుతుందని తెలియదు. చాలా రోజుల నుంచి చేస్తున్నారు. చాలా రోజు 2 సంవత్సరాలు అవచ్చు. ఎంతమంది చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఎవరు రాలా, అందు ముందు చేసి ఉంటారు. రామ మందిరానికే కదా తీసుకుపోతారు? అన్ని రామ మందిరికి పోయేది అదండి. ఏదో ఆ పక్క చేసేది కూడా రామ మందిరికి పోయేది, లోపల అలౌడ్ లేదు. ఆ పక్క చేసేది రాముడు చేస్తా ఉన్నారు, ఆ పక్క ఒకటి చేస్తారు. 3 చోట్ల చేస్తున్నారు. ఏది సెలక్షన్ అవుతుందా అది ఎత్తిపోయి అక్కడ పెట్టేదంట. అట్లా చేస్తా ఉన్నారు. అలౌడ్లే, అన్ని కెమెరాలు ఉంది, లోపలికి పోయేదని కాదు. ఆ పక్కకే రామ మందిరానికి సంబంధించినటువంటి కొన్ని విగ్రహాల నిర్మాణం జరుగుతుందట. మనల్ని అలౌ చేయట్లేదు, ఎవరిని అలౌ చేయరని ఇప్పుడు తెలిసింది నాకు కూడాను. సర్సార్ ఫ్యామిలీ కూడా వచ్చారు కదా, వాళ్ళు కూడా అలౌడ్ పనలేదు. మళ్ళీ వీళ్ళు పని చేసే వాళ్ళు ఫ్యామిలీ వస్తే కూడా అలౌడ్ లేదు. వెంటనే బహిర్గతం చెయ్యలేరు కదా, ఆ రీజన్స్ తోటి అవి కొంచెం రహస్యంగా తయారు చేసేటువంటి పరిస్థితి. తర్వాత ఎలాగూ అవి ఒక్కసారి టెంపుల్లోకి వచ్చి అక్కడ కొలువు తీరిన విగ్రహాలు అంటే ఖచ్చితంగా అందరికీ చూసే అవకాశం దొరుకుతుంది. పైగా ఆయన చెప్తున్నారు కదా 2-3 దిక్కుల్లో చేస్తున్నారు, ఏది సెట్ అయితే అది తీసుకెళ్ళి పెడతారు. మేబీ అందుకనే పర్మిషన్ లేనట్టుంది. ఇవైతే మాత్రం చాలా బాగున్నాయి. కొన్నిటికైతే కలర్స్ వేసేసారు, ఇంకా వాటికి కలర్స్ వేసేది ఉంది, వేయలేనట్టుంది. కలర్స్ వేసిన తర్వాత ఇవన్నీ అక్కడికి షిఫ్ట్ చేస్తారు. గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ అయోధ్య ప్లేస్ లో ఇంతకుముందు మనం చూసాము కొన్ని విగ్రహాలని తయారు చేసి ఇక్కడనే అవి రామజన్మభూమికి తరలిస్తా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నదైతే నేపాల్లోని దేవశాల నుంచి తీసుకొచ్చారంట. ఈ పెద్ద రాయి, ఎంత పెద్ద స్టోన్ ఉందో, పత్తర్ అంటాం కదా హిందీలో. ఈ రాయి మూర్తిని అంటే అది రాముడు కావచ్చు లేదా ఇతర దేవీ దేవతల మూర్తులు కావచ్చు, ఏదైనా తయారు చేసి ఆ తర్వాత వీటిని రామమందిరం దగ్గరికి తరలిస్తారని చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు ఏ ప్లేస్లో అయితే మనం ఉన్నామో ఇదంతా క్లియర్ అయిపోయిన తర్వాత, అంటే ఈ పత్తర్లన్నీ ఈ రాళ్ళు మొత్తం అంతా కూడా మూర్తులుగా తయారు చేసిన తర్వాత కొంతకాలం తర్వాత ఇక్కడ శివాలయం కూడా నిర్మిస్తారని చెప్తున్నారు. అంటే మొత్తం అయోధ్య అంతా కూడా దేవీ దేవతలతోటి కొలువై ఉండాలి అన్న ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టున్నారు. ఇలాంటివే రిప్లికా వేరే చోట తయారవుతున్నాయండి. ఇలాంటి స్టోన్స్ వేరే చోట ఉన్నాయి, అవి మూర్తి దేవీ దేవతలుగా తయారవుతా ఉన్నాయి. సో అక్కడ ఏదైనా అవసరం అయితే వీటిని కూడా తీసుకుని వెళ్తారంట. లేదు అంటే ఇక్కడనే ఉంచేస్తారు పర్మనెంట్గా, లేదు ఇక్కడి నుంచి అయోధ్య రామ మందిరం దగ్గరకు కూడా షిఫ్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి తెలుస్తా ఉంది. ఇది ఇంకొకటి, ఇది కూడా నేపాల్ నుంచే వచ్చిందని చెప్తున్నారు. చూడండి, ఏకంగా ఉన్నటువంటి 1, 2, 3 ఉన్నాయి. ఇక్కడ 3 స్టోన్స్ ఉన్నాయి. అక్కడ ఒకటే ఉంది సింగిల్ది, ఇక్కడ 3 స్టోన్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి రాజస్థాన్కి వచ్చాయి, రాజస్థాన్ నుంచి తీసుకొని వచ్చారంట. అక్కడ రాసింది చూడండి, రాజస్థాన్ సే ఆయి 3 శిలాయి. ఈ 3 శిలలు రాళ్ళు కూడా రాజస్థాన్ నుంచి వచ్చినటువంటివి. ఇక్కడ మీకు ఇంకో పెద్దది స్టోన్ కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చేసి కర్ణాటక నుంచి వచ్చిందని చెప్పి తెలుస్తా ఉంది. దీంతో పాటు ఇంకొక 2 అవతలు ఉన్నాయి చూడండి, ఇదిగో ఈ 3 కూడా కర్ణాటక నుంచే వచ్చాయి. ఈ స్టోన్స్ అన్ని కూడా కర్ణాటక నుంచి ఇక్కడ తీసుకొని వచ్చారు. తర్వాత అక్కడేమో ఓంకారేశ్వర సే పూజ్య అవధూత్ నర్మదా నందజీ మహారాజ్ ద్వారాలయ గయా నర్మదేశ్వర్ శివలింగం. అక్కడి నుంచి వచ్చినటువంటి శివలింగం ఇది, నర్మదేశ్వర్ శివలింగం అంటారు. మేబీ ఈ శివలింగాన్నే ఆ తర్వాత అక్కడ టెంపుల్గా తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్టుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి గణేష్ కుటి, అంటే గణేష్ ఆలయం అనమాట. చిన్నది గణేష్ ఉంది ఇక్కడ. వావ్, సూపర్. ఒక్కసారి చూడండి, అసలు గణేష్ అలాగే ఆంజనేయ స్వామి పక్క పక్కకే ఇద్దరు కూడా. ఆ స్టోన్స్ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు ఇక్కడ కూడా వచ్చి స్వామి వాళ్ళని దర్శించుకుని వెళ్తా ఉన్నారు. ఇక్కడ చూడండి, కానుకలు వేసేవాళ్ళు వేస్తున్నారు. ఏదైనా కూడా చాలా పవిత్రమైనటువంటి రాళ్లుగా భావిస్తూ అనేక మంది భక్తులు ఈ రాళ్ల దగ్గరకు వచ్చి ఈ స్టోన్స్ను కూడా దర్శించుకొని వాటిని తాకి కళ్ళకద్దుకొని వెళ్తున్నటువంటి సిచ్యుయేషన్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇంతంత స్టోన్స్ని శిల్పాలుగా మలచటం అంటే నిజంగా ఎంత గొప్ప విషయమో కదా. శిలలపై శిల్పాలు చెక్కారు అని అంటారు, ఎవరో కవి రాసినట్టు. శిలల మీద శిల్పాలు చెక్కటము, ఇంత పెద్ద పెద్ద రాళ్లను పత్తర్లను లేకపోతే ఇంత పెద్ద పెద్ద స్టోన్స్ని
అందమైనటువంటి దేవీ దేవతలుగా, ఆ తర్వాత జీవకళ ఉట్టిపడేటట్టు ఆ శిల్పాలని, ఈ శిలల్ని శిల్పాలుగా మార్చే శిల్పులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్దాం. ప్రస్తుతం మనం శ్రీరామ జన్మభూమి అయినటువంటి అయోధ్యలో ఉన్నాం. నిజానికి అయోధ్యకి రావడం అంటే అంత ఈజీ థింగ్ కాదు. కానీ కేవలం సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం రామమందిర నిర్మాణాన్ని మీకు చూపించాలి అన్న ఉద్దేశంతో ఇంత దూరం సుమన్ టీవీ వచ్చింది. గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ఇంకో విషయం ఏంటంటే ఇంత లోపల వరకు వచ్చి మొత్తం ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణ కార్యక్రమాలన్నీ మీకు చూపిస్తున్న మొట్టమొదటి తెలుగు ఛానల్ కూడా సుమన్ టీవీయే. డిజిటల్లో అయితే ఎవ్వరూ ఇలాంటి సాహసం చేయలేదు ఇప్పటి వరకు. ఇది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను, పూర్వజన్మ సుకృతంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే రాముడు తిరగాడినటువంటి ఈ నేల, ఈ భూమి మీద అదే ప్లేస్లో మేము కూడా తిరుగుతున్నాము అంటే చాలా ఆనందంగాను గర్వంగాను ఉంది. నిజంగా అది అదృష్టమనే చెప్పాలి. నా వెనకాల రామమందిరం కనిపిస్తూ ఉంది, మీరు ఒక్కసారి చూడండి. రామమందిర నిర్మాణం చాలా వేగవంతంగా జరుగుతోంది. 2000 మంది పనివాళ్ళు అనకూడదు, నిజానికి 2000 మంది భక్తులు మందిర నిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. దాదాపు 500 ఏళ్ల పాటు అటు హిందువులకి ఇటు ముస్లింలకి మధ్య గొడవలు జరిగి చివరకు హిందువులు సాధించుకున్నటువంటి ఈ స్థలంలో దేవస్థాన నిర్మాణం అనేది గొప్ప విజయంగా హిందువులందరూ భావించేటువంటి పరిస్థితి. భారతదేశంలోని ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు సాయంగా లేదా తమ వంతు భాగంగా ఈ నిర్మాణ కార్యక్రమంలో రాళ్ళు అందించో లేకపోతే ఇంకోటి అందించో విరాళాలు ఇచ్చో మొత్తానికైతే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. చాలా గొప్ప విషయం అని చెప్పాలి. నిజంగా మనం కూడా లోపలికి వెళ్ళి చూద్దాము. అంతటి మహద్భాగ్యం కలిగించేటువంటి ఆ నిర్మాణం ఎలా ఉందో. దాదాపు 400 అడుగుల పొడవుతోటి 300 అడుగుల వెడల్పుతోటి 50 అడుగుల లోతైనటువంటి ఫౌండేషన్ జరిగింది ఇక్కడ. ఎందుకంటే కిందంతా 100 ఏళ్ల తరబడి నిర్మాణాలు ఒకదాని మీద ముందు మందిర నిర్మాణం, తర్వాత మసీదు, మళ్ళీ మందిరం, మళ్ళీ మసీదు, ఇలా ఇప్పుడు రామ మందిరం ఇలా జరుగుతూ వచ్చింది. సో కిందంతా కూడా డెబ్రిసే ఉంటుంది. మొత్తం ఆ డెబ్రి అంతా తీసి గట్టి నిర్మాణం, అది కూడా ఎక్కడ మీకు కాంక్రీట్ కానీ లేకపోతే సిమెంటు లేదా స్టీలు, ఐరన్ ఇవేమీ వాడకుండా కేవలం స్టోన్స్ తోటి చేస్తున్నటువంటి ఒక గొప్ప నిర్మాణం ఇది. తప్పకుండా అయోధ్యలో జనవరి 20వ తారీఖున మనందరికీ అందుబాటులోకి రాబోతున్నారు స్వామివారి దర్శనానికి. అందరూ కూడా విజిట్ చేయండి. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి ఒకసారి చూసొద్దాం రండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెంట్రల్ విహెచ్పి జాయింట్ సెక్రటరీ కోటేశ్వర శర్మ గారు. ఆయనతో మాట్లాడదాం ఒక్కసారి. రామ మందిర నిర్మాణంలో ఆయనది కూడా ప్రధాన పాత్ర ఉంది. నిర్మాణానికి సంబంధించి అలాగే మందిరానికి సంబంధించి స్పెషాలిటీస్ అన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. మా అదృష్టం ఇవాళ స్వామివారి ఈ సన్నిధిలో మేము ఉన్నాము. ఆయన తిరిగాడిన నేలలో మేము కూడా నడుస్తున్నాము అంటే మేము ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నట్టు నేను భావిస్తున్నాను సార్. మీరైతే ఇంకా అదృష్టవంతులు. తెలుగువారిగా ఇక్కడే గత కొన్నేళ్లుగా ఉంటూ స్వామివారికి సంబంధించినటువంటి ఈ అన్ని కార్యక్రమాల్లో మీరు మీ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ నిర్మాణం చూస్తుంటే అసలు ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి సార్. కింద 50 అడుగుల లోతు వరకు కూడా పునాదులు వేసి మరీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారని, భావి తరాల్లో ఎప్పటికీ ఇది నిలిచిపోయేలాగా గొప్ప నిర్మాణాన్ని మన ప్రభుత్వం తీసుకుందని చెప్పడానికి గర్వపడాల్సిన పరిస్థితి ఉంది సార్. నిజంగా ఒక్కసారి వివరాలు చెప్పరా సార్ ప్లీజ్ మా కోసం. దేవాలయ విముక్తి కోసం అని చెప్పిన 500 సంవత్సరాల పోరాటం జరిగింది సార్. సుమారుగా 495-96 సంవత్సరాల పోరాటంలో చివరికి విజయాన్ని హిందూ సమాజం సాధించింది. 1984వ సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్కి దేశంలోని ధర్మాచార్యులందరూ కలిసి శ్రీరామ జన్మభూమి విముక్తికి సంబంధించిన పోరాటాన్ని ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ ప్రజలు, అయోధ్య సాధు సన్యాసులు నిర్వహిస్తూ వచ్చారు. ఇక నుంచి మీరు నిర్వహించవలసింది అనేటువంటి బాధ్యతను అప్పగించినటువంటి ధర్మిల. దీనికి సంబంధించి 1984లో ఢిల్లీలో విజ్ఞాన మందిరంలో ధర్మాచార్య సమ్మేళనంలో ఈ బాధ్యతను విశ్వ హిందూ పరిషత్కి అప్పగించారు. ఆ రోజు నుంచి విశ్వ హిందూ పరిషత్ యొక్క ఆధ్వర్యంలో ఈ ఉద్యమం అనేటువంటిది విశ్వవ్యాప్తమై చివరికి దాదాపుగా 84 సంవత్సరం నుంచి 2019వ సంవత్సరం వరకు ఈ పోరాటాన్ని
విశ్వవ్యాప్తం చేయడము, తద్వారా విజయాన్ని సాధించడము, రకరకాలైనటువంటి అడ్డంకులు వీటన్నిటిని ఎదుర్కొంటూ చివరికి సుప్రీంకోర్టు యొక్క నిర్ణయం ద్వారా మందిర నిర్మాణం కోసం చెప్పని మార్గం సుగమం అవడము, మొదటి నుంచి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రకటించినటువంటి మందిర నమూనాలోనే ఈ మందిరాన్ని నిర్మాణం చేయాలనేటువంటి నిర్ణయం చేయడం, అట్లాగే మొదటి నుంచి కూడా ఇది చిరకాలము నిలిచి ఉండవలసినటువంటి శాశ్వతమైనటువంటి కట్టడంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో సిమెంట్ కానీ ఇనుము కానీ ఉపయోగించకుండా దేవాలయం స్టోన్ స్ట్రక్చర్గా నిర్మాణం చేయాలనే నిర్ణయం మేరకు ఆ రకంగా సిమెంట్ని ఉపయోగించడం జరగలేదు. ప్రత్యేకమైనటువంటి మెటీరియల్ తయారు చేసి దాన్ని ఆధారంగా ఈ పునాది వేసుకురావడం అనేటువంటి జరిగింది. ఈ డెబ్రిస్ కారణంగా దీనికి లోడ్ బేరింగ్ స్ట్రెంగ్త్ ఉండదు అని అనేటువంటి ఎక్స్పర్ట్స్ చెప్పడంతో దాన్ని మొత్తాన్ని కూడా తొలగించి ప్రత్యేకంగా పునాది నిర్మాణం చేయాలన్నారు. కాబట్టి ఆ రకంగా దీన్ని 400 అడుగులు పొడవు, 300 అడుగులు ఎడల్పు, 50 అడుగుల లోతు నుంచి మట్టిని తీసేసి తిరిగి దీన్ని మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బండరాయిలాగా ఈ పునాది నిర్మాణం చేయడం జరిగింది. దానిపైన ఈ దేవాలయం యొక్క నిర్మాణం. ఈ పునాది పైన 22 అడుగులు ఎత్తున గ్రానైట్ తోటి పీఠం, ఈ పీఠం పైన దేవాలయం యొక్క స్తంభాలు, దేవాలయం సూపర్ స్ట్రక్చర్ అనేటువంటిది నిర్మాణం జరుగుతుంది. దీనికి కావాల్సినటువంటి శిల్పాలని 1990వ సంవత్సరం నుంచి అయోధ్యలోను, రాజస్థాన్లోను కూడా శిల్పాలు చెక్కే పని ప్రారంభించాం. ఆ రకంగా తీర్పు వచ్చే నాటికి గ్రౌండ్ ఫ్లోర్ కావాల్సినటువంటి స్తంభాలు చెక్కడం పూర్తి అయిపోయింది. ఓకే సార్. ఇక వెంటనే పునాదులతోటి ప్రారంభం చేసి దేవాలయాన్ని అతి త్వరగా పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రకంగా యోజన చేయడం జరిగింది. ఈ దేవాలయం యొక్క శైలి భారతదేశంలో అనేకమైనటువంటి శిల్పకళా పద్ధతులు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో చోళ శైలి, హొయసాల శైలి, ఈ రకమైనటువంటి చాళుక్య శైలిలో ఉండేటువంటి దేవాలయాలు మనకు కనిపిస్తాయి. ఒరిస్సా ఇటువైపున కళింగ స్టైల్లో దేవాలయాలు ఉంటాయి. ఇది ఉత్తర భారతదేశంలో నాగరి స్టైల్లో దేవాలయ యొక్క నిర్మాణం జరుగుతుంది. నాగరి స్టైల్ అంటారు దీన్ని. సోమనాథ్ దేవాలయం యొక్క నిర్మాణం కూడా ఇదే శైలిలో జరగడం జరిగింది. అదే రకంగా డిజైన్ చేయడము, దానికి తగినటువంటి విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం, ఇట్లాగా నిర్ణయం వచ్చిన తర్వాత ట్రస్టు రామజన్మభూమి మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి నిర్మాణ బాధ్యతని ఎల్ఎన్టీ వాళ్ళకి కాంట్రాక్ట్ అప్పగించడం జరిగింది. అప్పటి నుంచి దీనికి సంబంధించినటువంటి పనులు పూర్తవుతూ ఇప్పుడు ఈ సంవత్సరం 2024వ సంవత్సరం జనవరి నెలలో దీన్ని ప్రాణప్రతిష్ఠ చేయాలి, గ్రౌండ్ ఫ్లోర్ దేవాలయం నిర్మాణం చేసి అనేటువంటి నిర్ణయానికి అనుగుణంగా దేవాలయం నిర్మాణం దాదాపుగా పూర్తయింది. మిగిలినటువంటి 2-3 నెలల్లో ఫినిషింగ్ టచెస్ అవి ఇచ్చి ఇది జనవరి నాటికి ప్రతిష్ట పూర్తి చేసేటువంటి విధంగా కార్యక్రమం యోజన ట్రస్ట్ చేయడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ ట్రస్ట్కి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందించడం మొదటి నుంచి జరుగుతూ ఉన్నదే కాబట్టి అదే రకంగా కొనసాగుతుంది. ఈ దేవాలయం గ్రౌండ్ ఫ్లోర్లో రాముల వారి యొక్క విగ్రహంని ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. 1949 సంవత్సరము డిసెంబర్ 22వ తేదీ అర్ధరాత్రి ఖాళీగా ఉన్నటువంటి రామ జన్మభూమిలో మందిరం యొక్క మధ్య భాగంలో గర్భగృహంలో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు 4 అన్నదమ్ముల యొక్క బాలరాముల రూపంలో విగ్రహాలు వెలిసినాయి. అంతకుముందు విగ్రహాలు ఎప్పుడు తొలగించారు అనేటువంటిది మనం చెప్పలేం. 1528వ సంవత్సరంలో విధ్వంసం చేసిన తర్వాత మసీదుగా మార్చడం, తర్వాత దేవాలయం పునర్నిర్మాణం, మళ్ళా మసీదు, ఈ రకమైనటువంటి చేతులు మారుతూ వచ్చినటువంటి స్థితిలో చరిత్ర ఆధారం ప్రకారంగా 1857వ సంవత్సరం తర్వాత నుంచి దేవాలయం ఖాళీగా ఉంది. అంతకుముందు విగ్రహాలు ఉన్నాయా లేవా అనేటువంటిది లేదు. కేవలం రామజన్మభూమినే ప్రజలు పూజించుకుంటూ ప్రతి సంవత్సరము జరగవలసినటువంటి ఉత్సవాలు ఇవన్నీ కూడా ప్రజలు నిర్వహించుకుంటూ వచ్చారు అయోధ్యలో రామజన్మభూమిలో. ఆ రకంగా రామజన్మభూమి అనేటువంటిది ఆరాధ్యమైనటువంటిది అని చెప్పి రామజన్మభూమి హిందువులకు కావాలనేటువంటి పోరాటం జరుగుతూ వచ్చింది. ఆ రకంగా విగ్రహాలు వెలిసినప్పటి నుంచి విగ్రహాలకు పూజ జరుగుతోంది. మహమ్మదీల పక్షం వాళ్ళు ఈ దేవాలయంలో విగ్రహాలు వెలవలేదు, తీసుకొచ్చి పెట్టారు అని చెప్పిన కోర్టుకు వెళ్ళటం, కోర్టు సాక్ష్యముల ఆధారంగా ఇవి వెలిసినటువంటి విగ్రహాలే, ఎవరు తెచ్చి పెట్టినవి కాదు అని చెప్పని, దీన్ని తొలగించడానికి వీల్లేదని చెప్పని జిల్లా కోర్టు తీర్పునివ్వడం, అప్పటి నుంచి పూజలు జరగడం, ఈ రకమైనటువంటి పద్ధతిలో దేవాలయంలో ఆ విగ్రహాల యొక్క పూజ అప్పటి నుంచి జరుగుతూ ఉంది. 1949లో ఇవి వెలిశాయి. 50వ సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రజలందరూ దీన్ని దర్శనం చేసుకోవడానికి అవకాశం లేకుండా దేవాలయాన్ని తాళం వేసి కటకటాల్లో దేవుణ్ణి బంధించి పూజారి మాత్రమే రోజు పూజకు వెళ్ళేటువంటి విధంగా అనుమతిస్తూ ఆ రకంగా ప్రజల్ని దూరం నుంచి దర్శనం చేసుకునేటువంటి వ్యవస్థ చేయడము. దాంతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రామజన్మభూమి ఉద్యమం ప్రారంభం అయిన తర్వాత ఈ దేవాలయం యొక్క తాళాలు తెరవాలి అనేటువంటి పద్ధతిలో మొదటగా ఉద్యమం ప్రారంభించడం జరిగింది.
ఆ రకంగా 1986 సంవత్సరం ఫిబ్రవరి నెలలో కోర్టు తీర్పు ద్వారా తాళాలు తొలగించడము, అప్పటి నుంచి ప్రత్యక్షంగా దర్శనం చేసుకోవడము, దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, కటకటాలు, ఇవన్నీ క్యూ లైన్, వీటన్నిటి ద్వారా దాదాపుగా 1 కిలోమీటర్ క్యూలో అటు ఇటు తిరుగుతూ దర్శనం చేసుకోవడం, ఒక 50 అడుగుల దూరం నుంచి దర్శనం చేసుకునేటువంటి స్థితి కొనసాగుతూ వచ్చింది 86 నుంచి. విశ్వ హిందూ పరిషత్ యొక్క ఉద్యమం, సాధు సన్యాసుల యొక్క నిర్ణయాల ప్రకారంగా మొదటి కరసేవ 1990 సంవత్సరంలో చేయడం జరిగింది. ఇది దేవాలయం హిందువులది, ఇది దేవాలయమే, ఇది మసీదు కాదు అనేటువంటి పద్ధతిలో ఉద్యమకారులు రామజన్మభూమి గుంబజుల పైన ఎక్కి జెండాలు ఎగరేసినటువంటిది. ఆ సమయంలో ములాయం సింగ్ ముఖ్యమంత్రిగా ఉండడం, అయోధ్యను సీల్ చేయడము, కరసేవకులు కాలినడకన 700-800 కిలోమీటర్లు నడుస్తూ గ్రామాల నుంచి దాటుకుంటూ అయోధ్యకు వచ్చి 1990 సంవత్సరం అక్టోబర్ 30వ తేదీన ఈ కరసేవ పూర్తి చేయడము, ఇది హిందువుల దేవాలయం అనేటువంటిది ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత రెండవ కరసేవ 1992 సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన కరసేవకులు అందరూ కూడా కలిసి ఒట్టి చేతులతోటి ఈ ప్రాచీన కట్టడాన్ని ఆ రకంగా 5 గంటల్లో దీని మొత్తాన్ని ధ్వంసం చేయడం, తిరిగి ఆ వెలిసిన విగ్రహాల్ని ఇదే స్థలంలో వారిని ప్రతిష్ఠించుకోవడం, కర్ఫ్యూ పెట్టి నిషేధాజ్ఞలు వచ్చే లోపుగా చేయగలిగినంత మేరకు దేవాలయాన్ని నిర్మాణం చేసి టెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. తీర్పు వచ్చే వరకు భగవంతుడు ఆ టెంట్ దేవాలయంలో ఉన్నాడు. సార్, మీరు కూడా చాలా పోరాటాలు, చాలామంది జైళ్ళకు వెళ్ళడాలు ఇవన్నీ కూడా మనకు తెలుసు. స్వామివారి కోసం ఎంతోమంది ఎన్నో పోరాటాలు చేశారు. ఇవాళ ఈ రూపంలో స్వామివారు మనందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు అంటే మీ అందరి పుణ్యఫలమే. ఈ యావత్తు కూడా హిందూ సమాజం యొక్క శ్రేయస్సమ్మ. ఈ 1528 సంవత్సరంలో దేవాలయాన్ని పడగొట్టి మసీదుగా మార్చిన సమయం నుంచి 77 యుద్ధాలు జరిగినాయి చరిత్ర ఆధారాలుగా. దాదాపుగా 4.5 లక్షల మంది ఈ దేవాలయం కోసం చెప్పి తమ యొక్క ప్రాణాలను అర్పించారు. వాళ్ళందరి యొక్క కృషి యావత్తు సమాజము మేము ఇచ్చినటువంటి కార్యక్రమానికి అనుగుణంగా సహకరించి రామజ్యోతిని మొదట ఊరూరు తీసుకెళ్ళాం. రామశిలా పూజ 12 లక్షల ఇటుకల్ని ఊరూరా పూజించి వాటిని ఇక్కడికి తరలించారు. ఇప్పుడు అక్కడ బయట కనిపిస్తున్నటువంటి ఇటుకలు వాటన్నిటిని కూడా ఈ దేవాలయం యొక్క కాంపౌండ్ వాల్ నిర్మాణంలోనూ, దేవాలయం యొక్క పునాదిలో సపోర్టింగ్గా, వర్షము పడినప్పుడు నీళ్లు కిందకి ఇంకినప్పుడు రాతికి కూడా నీళ్లను పీల్చుకునే లక్షణం ఉంటుంది. రాతిని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా నీళ్లను పీల్చుకునేటువంటి లక్షణం అతి తక్కువ ఉన్నటువంటి రాళ్ళని సెలెక్ట్ చేసి తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒకవేళ వచ్చేటట్టయితే రాళ్ళ దగ్గరికి నీళ్లు రాకుండా ఉండడం కోసం ఇటుకలతోటి ఒక లేయర్ని రక్షణ కవచం లాగా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగా ఇటుకల్ని ఆ రకంగా ఉపయోగించడం జరిగింది. పూజించినటువంటి ఇటుకల్ని. ఫస్ట్ ఫ్లోర్ కూడా వస్తుందంట కదా సార్? ఫస్ట్ ఫ్లోర్ స్తంభాలకు సంబంధించిన పని ప్రారంభమైంది. రామ దర్బార్ ఉంటుంది. మామూలుగా మనం రామనవమి రోజున ఫోటో పూజ చేసుకుంటుంటాం. సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత 6 ఉండేటువంటి రామ దర్బార్ అంటారు ఉత్తర భారతదేశంలో. అలాగే 4 అన్నదమ్ములు, సీతాదేవి, హనుమంతుడు ఉండేటువంటి విధమైనటువంటి విగ్రహాలని ఫస్ట్ ఫ్లోర్లో ప్రతిష్ఠించడం జరుగుతుంది పూర్తయినప్పుడు. అది ఇంకొక మొత్తం దేవాలయం 2025 సంవత్సరం డిసెంబర్ నాటికి పూర్తి చేయగలుగుతారు అని చెప్పని ట్రస్ట్ వారి యొక్క అభిప్రాయం. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో రాముల వారి వెలిసినటువంటి విగ్రహాలు, చిన్న విగ్రహాలు ఉంటాయి. 4 సోదరులు ఉంటారు. దీంతో పాటుగా ఒక శిలా విగ్రహం ఉంటుంది. శిలా విగ్రహం అనేటువంటిది బాలరాముడి యొక్క శిలా విగ్రహం. 5 సంవత్సరాల యొక్క రాముడి యొక్క ఫీచర్స్, రామాయణంలో ఉన్నటువంటి వర్ణన అనుగుణంగా శిలా విగ్రహాన్ని తయారు చేసి దాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ పీఠము పైన రాముల వారు కమలంలో నించున్నటువంటి విధంగా ధనుర్ధారులై బాలరాముడి యొక్క విగ్రహాన్ని తయారు చేయించడం జరుగుతుంది. దాని యొక్క ప్రతిష్ఠ ఇక్కడ జరుగుతుంది. ఈ ప్రతిష్టకు ఉపయోగించవలసినటువంటి దక్షిణాది సాంప్రదాయం ప్రకారంగా విగ్రహం యొక్క క్రింద యంత్రం ఉంటుంది. ఈ యంత్రం యొక్క శక్తి ఈ దేవాలయానికి వచ్చేటువంటి భక్తులకి అనుగ్రహించడము, అనేక రకాలైనటువంటి సౌకర్యాలు, అంటే భక్తులు వరప్రసాదుడుగా దేవుడు ఉండడం కోసం చెప్పిన సాధారణంగా యంత్రాన్ని ప్రతిష్ఠ చేస్తారు. యంత్రం పైన రాముల వారి విగ్రహం ఉంటుంది. ఈ యంత్రం అనేటువంటి 10 సంవత్సరాల క్రితమే తయారు చేసి విశ్వ హిందూ పరిషత్ ద్వారా దీనికి 10 సంవత్సరాల పాటు రామజపాన్ని దానికి సమర్పిస్తూ ఆ రకంగా శక్తిపోతం చేయడం జరిగింది. అది కూడా ఆంధ్రప్రదేశ్లోనే దాన్ని పూజించడం జరిగింది. ఇది ట్రస్ట్ వారికి అప్పగించడం జరిగింది. ప్రతిష్ఠ సమయంలో పీఠం పైన ఈ యంత్రం పైన రాముల వారి యొక్క విగ్రహం ఉంటుంది. విగ్రహం యొక్క సుమారుగా 4.5 అడుగులు ఉంటుంది. మందిరం యొక్క డిజైను దీనికి అనుగుణంగా ఈ విగ్రహం యొక్క ఎత్తు అనేటువంటిది రామనవమి రోజున సూర్యకిరణాలు రాములు వారి యొక్క ముఖం పైన ప్రసరించేటువంటి విధమైనటువంటి పద్ధతిలో డిజైన్ చేయడం జరిగింది.
ఆ రకమైనటువంటి పద్ధతిలోనే ఎత్తు వగైరా వగైరా శరీరం యొక్క మొత్తం కూడా బాడీ యొక్క ఫీచర్స్ అన్నిటిని ఆ రకంగా సెటప్ చేయడం జరిగింది. ఓకే ఓకే. ఇప్పుడు కింద కూడా సార్ కాపర్తో ఒక 4 mm ఇంచు రాడ్ తోటి కింద నుంచి భూమిని మనకు హైందవ ధర్మం ప్రకారంగా భూమి శక్తివంతమైనటువంటి కాబట్టి దేవుని యొక్క విగ్రహం కూడా మన యొక్క దేవాలయం యొక్క శిల్పశాస్త్రం ప్రకారంగా భూమితోటి పూర్తిగా టచ్లో ఉండాలి అనేటువంటిది, స్పృశిస్తూ ఉండాలి, భూమి యొక్క స్పర్శ ఉండాలి విగ్రహానికి అని చెప్పని అరంగా పునాది కిందన ఉన్నది. కాబట్టి అక్కడి నుంచి ఈ రాగి పైపుని భూమి దగ్గర నుంచి పైకి తీసుకురావడం జరిగింది. ఇది పీఠం వరకు కూడా ఈ రాగి పైపు తాకుతుంది, పీఠం వరకు తాకుతుంది. గుడి నిర్మాణం వరకు ఎంత ప్లేస్? 72 ఎకరాలు దేవాలయం స్థలం, 4 ఎకరాలు కేవలం దేవాలయం ఉంటుంది. 4 ఎకరాలు మొత్తం దేవాలయ కన్స్ట్రక్షన్ అంతా 4 ఎకరాలు ఉంటుందా సార్? ఓకే. ఈ శిల్పకళ అంతా కూడా చాలా రకరకాల దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చిందని విన్నాం సార్. శిల్పాలు చెక్కేటువంటి వాళ్ళు ఒరిస్సా నుంచి, రాజస్థాన్ నుంచి శిల్పాలు చెక్కుతారు. దేశం మొత్తం నుంచి రకరకాలైనటువంటి పద్ధతులు ఈ దేవాలయం యొక్క నిర్మాణంలో దేశం మొత్తం యొక్క సహకారం ఉంటుంది. ఈ శిలలన్నీ కూడా రాజస్థాన్ నుంచి వచ్చాయి. రెడ్ శాండ్ స్టోన్ అంటారు ఈ దేవాలయ నిర్మాణం. మార్బుల్, గర్భగృహం మార్బుల్ తోటి నిర్మాణం చేయబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా రాజస్థాన్ నుంచి వచ్చాయి. శిల్పులు ఒరిస్సా నుంచి, రాజస్థాన్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి శిల్పులు ఈ శిల్పాలు చెప్తూ ఉన్నారు. తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి గ్రానైట్ వచ్చింది. సుమారుగా 2000 మంది పనిచేస్తున్నారమ్మా. రాజస్థాన్లో కానీ, ఇక్కడ కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ ఈ దేవాలయానికి సంబంధించిన శిల్పాలు చెక్కడం వగైరా వగైరా. తలుపులు హైదరాబాద్ వాళ్ళు తయారు చేస్తున్నారు, అయోధ్యలోనే తయారు చేస్తున్నారు, కొన్ని హైదరాబాద్లో తయారు చేస్తున్నారు. ఇక్కడే వాళ్ళ వర్క్షాప్ ఇక్కడే పెట్టి ఇక్కడి నుంచి తయారు చేయడం జరుగుతుంది. గర్భగుడికి అవసరమైనటువంటి తలుపులు పూర్తి అయిపోయినాయి అనేటువంటి సమాచారం. ఎవరు చేస్తున్నారు సార్ ఇవన్నీ? హైదరాబాద్కి సంబంధించినటువంటి అనురాధ టింబర్ అనేటువంటి వాళ్ళకి అప్పగించడం జరిగింది. వాళ్ళకి ఈ దేవాలయాలకు సంబంధించిన ద్వారాలు తయారు చేయటము, ప్రతి దేవాలయానికి ప్రముఖమైనటువంటి దేవాలయాలకి వాళ్ళు తయారు చేసి ఇచ్చేటువంటి వాళ్ళ యొక్క పరంపర. అదే రకంలో వాళ్ళు రామజన్మభూమిని అప్రోచ్ అవ్వడం, ఇట్లాగా మేము దేవాలయాలకి తలుపులు ఇచ్చేటువంటి ఆ అలవాటు ఉన్నది, లేదా ఆ గౌరవాన్ని మేము పొందుతున్నాం. మాకు కూడా ఈ దేవాలయానికి కూడా అలాగే తలుపులు సమర్పించాలని ఉన్నది అని అన్నప్పుడు ముందుగా వాళ్ళకి మీరు ఒక మోడల్ తయారు చేసి తీసుకురండి అని చెప్పడం జరిగింది. ఒక 8 అడుగులు పొడవు ఉండేటువంటి మోడల్ వాళ్ళు తయారు తీసుకొచ్చి ఈ 2 సంవత్సరాల క్రితం ఈ రామనవమి రోజున వాళ్ళు దీన్ని ఇక్కడ తీసుకొచ్చి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా ఈ దేవాలయ యొక్క నిర్మాణంలో ఒక్కొక్క విభాగము ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని నిర్వహిస్తున్నటువంటి విధంగా ఆ రకంగా యావత్ భారతదేశం ఈ యొక్క దేవాలయం యొక్క నిర్మాణంలో పాల్గొంటుంది అనేటువంటిది అది ఒక ఆదర్శమైనటువంటి ఒక సమరసతకి సంబంధించినటువంటి అంశంగా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అయోధ్య రామమందిర నిర్మాణానికి అవసరమైనటువంటి డోర్లను ముఖ్యంగా చెప్పాలంటే గర్భగుడి, అలాగే ప్రవేశద్వారం, ముఖద్వారానికి సంబంధించినటువంటి అనేక డోర్స్ని రకరకాలైనటువంటి ఆకారాల్లో చాలా అందంగా మనసుకు హత్తుకునేలా డిజైన్స్ తోటి తయారు చేసిన హైదరాబాద్ అనురాధ టింబర్ డిపో ఓనర్ శరత్ బాబు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. అన్నట్టు మనం కూడా అయోధ్యలోనే ఉన్నాం. ఇంకా అయోధ్య టెంపుల్లో షూట్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ వాడుతున్నటువంటి ద్వారాలకు సంబంధించిన విజువల్స్ తీసుకొని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాము. ఒక్కసారి ఆయనతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి శరత్ గారు. నమస్కారం. రెండోసారి మిమ్మల్ని కలుస్తున్నాము. ఒకసారి ఇప్పటికే మనం కలుసున్నాము. ఎందుకంటే అనంత పద్మనాభ స్వామి పెద్ద విగ్రహాన్ని మీరు ఒకే ఏక చెక్కతోటి, టీకువుడ్ తోటి దాని నిర్మాణం చేపట్టారు. గత కొన్నేళ్లుగా చేసినటువంటి నిర్మాణం అందరిని ఆకర్షించింది. మరోమారు చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయినటువంటి రామమందిర నిర్మాణానికి మీ వంతు కృషి మీరు చేస్తున్నారు. నాకైతే ఆ డోర్స్ చూస్తే గూస్ బంప్స్ వచ్చినాయండి ఇందాక. ఎందుకంటే టెంపుల్ లోపలికి దర్శనానికి వెళ్ళాను, అక్కడ ఉన్నాయి, అంటే ఇప్పుడే రీచ్ అయినట్టు ఉన్నాయి మేబీ అక్కడకు. తర్వాత ఇక్కడ మీరు చేస్తున్నటువంటి డిజైన్స్ అన్నీ కూడా చూశాను మీ వర్క్షాప్లో. అయోధ్యలో ఏకంగా వర్క్షాపే స్టార్ట్ చేసేసారు. అది అదృష్టం అనాలి, పూర్వజన్మ సుకృతం అనాలో ఏమో నాకు పెద్ద మాటలు తెలియదు, కానీ భగవంతుడు మాకు ఈ పని అప్పచెప్పాడని ఫీల్ అవుతాం. ఎంతో బాధ్యతతో వచ్చిన అవకాశాన్ని చేస్తున్నాము. ఇటు పక్క వచ్చి మెయిన్ రామ మందిరం గర్భగుడి తలుపు. ఇది నగారా స్టైల్లో ఉన్న అతి క్లిష్టమైన కార్వింగ్, చేత్తో చేశాము. మొత్తం డిజైన్ అంతా చేత్తోనే చేశాము. ఓకే. ఈ తలుపుని ఇప్పుడు పూర్తి బంగారంతో కవర్ చేయబోతున్నారు.
ఓకే. ఇది సుమన్ టీవీకి మాత్రమే ఫస్ట్ డోర్ ఇలా ఉంటది అని కనపడేది. ఒకసారి Exclusive మరి. గర్భగుడిలో ప్రతిష్ట అయినాక ఇది బంగారమే కనపడుద్ది కానీ అందులో వుడ్ వీళ్ళు ఇలా కనపడదు. కనిపించదు కావాలి. ఈ వుడ్ సెలక్షన్ దగ్గర నుంచి క్వాలిటీ మెయింటైన్ చేయటం కోసం సుమారు 40 నుంచి 50 వేల మొద్దులు పర్సనల్గా మేము మా టీం అందరం హ్యాండ్ సెలెక్ట్ చేసి ఎతికి అందులో నుంచి ఒక 100 సెలెక్ట్ చేసి 100 నుంచి 120 మొద్దుల మధ్యలో లాగ్స్ అంటాం, లాగ్ సెలెక్ట్ చేసి ఆ లాగ్లో హయ్యెస్ట్ క్వాలిటీ కట్ చేసి ఆ కట్ చేసిన క్వాలిటీలో మళ్ళీ 50 to 40% పీసులు మాత్రమే సెలెక్ట్ చేసి ఈ వుడ్ ఇక్కడికి తీసుకొచ్చి దాంతో మళ్ళీ ఫైన్ కార్వింగ్ చెక్కి ఓకే. చేస్తున్నాం అన్నమాట. టీక్ వుడ్ ఏనండి ఇది కూడా? మొత్తం ఇండియన్ టీకుడ్, బలార్షా టీకుడ్, బలార్షా నుంచి తెచ్చాం. ఇది భారతదేశం టెంపుల్ అదే. కాబట్టి అంతా ఇండియన్. యా, గొప్ప అదృష్టం మిమ్మల్ని వరించిందండి. ఎందుకంటే స్వామివారికి మీ వంతు సహాయం అంటే పూర్తి నిర్మాణంలో భాగం పంచుకోకపోయినప్పటికీ కూడా ఒక ముఖ్యమైన పార్ట్ ఏదైతే గర్భగుడికి సంబంధించినటువంటి డోర్స్ ఉంటాయో ఫస్ట్ స్వామివారిని చూడాలన్నా ఓపెన్ చేయాల్సిందే, స్వామివారికి మనం విశ్రాంతిని ఇవ్వాలన్నా అది క్లోజ్ చేయాల్సిందే. చాలా ముఖ్యమైనవి అవి. ఇప్పుడు గర్భగుడే కాదు, యాన్సిలరీ చుట్టూతా ఉన్న అన్ని తలుపులు కూడా నగారా స్టైల్ అంటారు. ఆశిష్ సోంపురా ఆర్కిటెక్ట్ ఆయన, వాళ్ళు సోమనాథ్ మందిరం డిజైన్ చేసి వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం మనం దాన్ని ఇంప్రూవ్ చేసి టాటా కన్సల్టెన్సీ, లార్సన్ అండ్ టూబ్రో, అయోధ్య ట్రస్ట్ వీళ్ళందరూ అప్రూవల్ చేశాక మేము పని స్టార్ట్ చేసాం. చేసిన పని మొత్తం ఈరోజు ఇవాళ మీరు వచ్చారు ఆఖరి ఘట్టం అనమాట. అంటే లాస్ట్ డోర్ పూర్తయింది, ఇంకా పని ఉంది, యాన్సిలరీ చేస్తున్నాము, మళ్ళీనేమో 5th ఫ్లోర్కి చేస్తున్నాము, అదంతా ఉంది జరుగుతుంది. కానీ ఈ phase 1 మాత్రం పూర్తి చేసాం. అంటే ఏదైతే January 20th ఓపెనింగ్ ఉందో దానికి సంబంధించినంత వరకు అయిపోయింది, రెడీ చేసాం. ఇక్కడ ఒక వర్క్షాప్ని ఏర్పాటు చేసేసారు మీరు, ఇంతమంది వర్కర్స్ వర్క్ చేస్తున్నారు. అసలు ఎన్ని గంటలు పనిచేశారు, ఎంతమంది పనిచేశారు స్పెషల్గా ఈ డోర్స్ కోసం? సుమారు 10 నుంచి 20 మెంబర్స్. అంటే నేను 200-300 మందిని పెట్టలేను, ఎందుకంటే డోర్ అంతే ఉంటుంది, అందులో అంతమంది మాత్రమే కార్వింగ్ చేయగలరు. ఇంత పని చేసే అంత ఎక్స్పర్ట్ కార్వర్స్ ఎక్కువ మంది లేరు. వీరందరూ కన్యాకుమారి, మహాబలిపురం నుంచి వచ్చారు, ట్రెడిషనల్ టెంపుల్ కార్వింగ్ స్థపతులు. వాళ్ళందరూ కూడా ప్రతి డోర్ని ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా చాలా జాగ్రత్తగా ఇక్కడే ఉండి ఇక్కడ మళ్ళీ వాళ్ళకి ఏర్పాట్లు అన్నీ చేసాం, వర్క్షాప్ సెట్ చేసాం, వాళ్ళు ఉండటానికి ఏర్పాట్లు చేసాం, అన్నీ చేసాం. అయినా కూడా ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు. మెయిన్ ఇబ్బంది ఏంటంటే టైం. వీఆర్ చేజింగ్ టైం. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామికి మాకేం టైం లిమిట్ లేదు, మీ ఇష్టం, మీ చేతుల్లో. 6 సంవత్సరాల పాటు నిదానంగా చేసాం. ఇక్కడ అలా లేదు, ఇక్కడ డేట్ వైజ్ చేయాలి, ఈ డేట్ లోపల పూర్తి చేయాలి. చేయాల్సిన పని ఏమో కాంప్లికేటెడ్, హరీబరీగా చేసేది కాదు. అందుకని వర్కింగ్ అవర్స్ పెంచుకొని నైట్ డే అంతా చేసి మళ్ళీ రకరకాల ఇన్నోవేటివ్ టెక్నిక్స్ వాడి పూర్తి చేసాం. ఎన్ని గంటలు పట్టిందండి వర్క్? సుమారు 46,000 గంటలు. బాబోయ్, 46,000 గంటలు అంటే మనిషికి రోజుకి 12 నుంచి 14 గంటలు పనిచేసి అది కూడా ఎక్కువ టైం చేయాల్సి వచ్చింది కాబట్టి సుమారుగా యావరేజ్. ఇప్పుడే మా స్థపతను అడిగాము ఎన్ని గంటలు స్పెండ్ చేసామంటే ఇప్పుడు 46,000. ఇంకా పని జరుగుతుందా? సూపర్ అండి. కానీ ఇవి డిజైన్స్ ఎలా సెలెక్ట్ చేశారు మీరు? అంటే వాళ్ళు ఏమన్నా సజెస్ట్ చేశారా మీరు? లేదు, సోంపురా గారు ఆర్కిటెక్ట్. అది ఎప్పుడో ఈ మందిరానికి సంబంధించిన డిజైన్లు అన్నీ కూడా ఎక్స్పర్ట్ కమిటీ ఎన్నో సంవత్సరాల క్రితమే రెడీ చేసి పెట్టారు. ఆ ఇచ్చింది మేము రెప్లికేట్ చేశాక అది డెవలప్ అయింది. ఎంత ఖర్చు అయిందండి, చెప్పచ్చా చెప్పకూడదా? ఖర్చు మాది కాదు కదా, అది ఇట్ ఈస్ చెప్పకూడదు. ఓకే. మీరు ఇంతకుముందు కూడా గతంలో కూడా కొన్ని టెంపుల్స్కి చేసినట్టున్నారు కదండి? యాదాద్రి చేసాము, చాలా గుళ్ళకి చేసాం. సో అయితే అన్నిటికి మించి ఇప్పుడు మన హిస్టారికల్ గా మన లైఫ్ టైంలో మనం చూసే అదృష్టం ఉంది ఈ మందిరం కాబట్టి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేది. చాలా గొప్ప కార్యక్రమం అండి, అందులో మీరు కూడా భాగస్థులు అయ్యారు. సూపర్. అసలు నాకు తెలిసి ఇంకా మీకు క్యూ కడతారేమో టెంపుల్స్ వాళ్ళంతా. అదేం లేదండి, ఇప్పుడు మీ ఇంటికి ఒక తలుపు కావాలన్నా కూడా ఇస్తాం, ఒక పూజా మందిరం కావాలన్నా కూడా చేస్తాం. పెద్ద ప్రాజెక్టులే చేస్తారు, అనురాధ టింబర్ అని ఏం లేదు. ఎవరు వచ్చినా కూడా ఒక పీస్ కావాలన్నా కూడా ఇవ్వటానికి మమ్మల్ని ట్రైన్అప్ చేసి ఉంచారన్నమాట. ఈ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేస్తారా ఇప్పుడు ఈ రోజు రేపట్లో? అయిపోతాయా? ఆల్రెడీ ఒకసారి బిగించి చేసేసాం, టెంపుల్లో ఫిట్ చేసి మళ్ళీ తెచ్చాం. ఇప్పుడు గోల్డ్ వేస్తారు, రేపు ఎల్లుండి నుంచి గోల్డ్ పని మొదలవుతుంది. వాళ్ళు పూర్తిగా గోల్డ్ ర్యాప్ చేశాక మళ్ళీ తీసుకెళ్ళి ఫిట్ చేసేస్తాం. ఎలా వచ్చింది అవకాశం తెలుసుకోవచ్చా?
ఈజీగా ఏం రాలేదు, అలాగని కష్టం కూడా ఏమీ లేదు. మాకు ఒక పరీక్ష లాగా ముందు ఒక 4 years 3 years బ్యాక్ మన ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో ఒక మోడల్ చేయమన్నారు. వుడ్ మోడల్ అయోధ్య మందిరం ఎలా ఉండబోతుంది. అప్పుడు ఇంకా పేపర్ మీద ఉంది. ఈ డ్రాయింగ్లు ఇవి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ డిజైనింగ్ అంతా అవ్వలేదు. ఆ స్టేజ్లో చంపతరాయ్ గారు మమ్మల్ని పిలిచి ఒక వుడ్ మోడల్ చేయండి, వచ్చే ప్రజలు వెళ్ళే ప్రజలు చూడటానికి వీలుగా అని మాకు ఆయన డేట్ ఇచ్చి శ్రీరామనవమికి తెచ్చి పెట్టమన్నారు. కరెక్ట్గా శ్రీరామనవమి రోజు అక్కడ పెట్టాం. అక్కడ మోడల్ ఉంది, నేను చూసాను ఇందాక. అది మీరు పెట్టిందేనా? తర్వాత వాళ్ళే పిలిచి పనిచ్చారు. సూపర్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైదరాబాద్కు చెందిన అనురాధ టింబర్ డిపో ఓనర్స్లో ఒకరైన కిరణ్ గారు, అలాగే స్థపతి రమేష్ గారు. ఇద్దరితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మేడం. చాలా సంతోషం. నాకు కూడా అండి చాలా హ్యాపీగా ఉంది. అసలు ఆ డోర్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అంత బాగా కూడా నిన్న కొన్ని డోర్స్ బిగించాము. యా సరే సూపర్ అండి. చూశాను, టెంపుల్లో కూడా చూశాను, చాలా బాగా అనిపించిందండి. కానీ అయోధ్యలోనే మీరు అసలు ఇక్కడ ఒక పెద్ద వర్క్ షాప్ క్రియేట్ చేసి ఇక్కడే అనురాధ టింబర్ డిపో ఉందేమో అనిపిస్తుంది చూస్తుంటే. ఈ డోర్స్ అంటే ఎక్కడెక్కడ నుంచో వచ్చి వర్క్ చేస్తున్నారు అని విన్నానండి. చాలా ప్రత్యేకమైనటువంటి ఆర్ట్ తోటి చేస్తా ఉన్నారు. అవును మేడం. కుమారస్వామి రమేష్ అని మా వుడెన్ దారు శిల్ప స్థపతి అంటారు. తమిళనాడు ఫైన్ ఆర్ట్స్ లో సర్టిఫికేట్ ఉంది. క్రాఫ్టెడ్ కల్చర్ అన్నమాట. కల్చర్ లో చాలా స్పెషలిస్ట్. ఇండియాలో వన్ ఆఫ్ ది రేరెస్ట్ వుడ్ వర్కర్. సో ఆయన ఆధ్వర్యంలో మేము ఇవన్నీ చేస్తున్నాం మేడం. ఈయనే యాదగిరి గుట్టకు కూడా చేశారు. కేసీఆర్ గారు సన్మానం చేశారు. ఆ టీమ్ కాంబినేషన్ ఆఫ్ వెరీ హైలీ క్వాలిఫైడ్ పీపుల్ తో మేము ఈ వర్క్ చేస్తున్నాం మేడం అయోధ్యలో. దానికి చాలా ఫోకస్డ్గా ఏ డిజైన్ మిస్ కాకుండా, ఏ చిన్న మిస్టేక్ కాకుండా, ఏమైనా డ్రాయింగ్లో మిస్టేక్స్ వచ్చినా కరెక్ట్ చేసుకొని డోర్లు చేస్తాం. ఎంత అండి హైట్? నా వెనకాల కూడా చాలా పెద్దదిగా అనిపిస్తుంది. మీ వెనకాల ఉన్నది 10 feet హైట్ మేడం, 3.5 feet డోర్. మా వెనకాల ఉన్నది ఇది సెంట్రల్ ప్యాడ్ డోర్ అని 9 feet హైట్. మెయిన్ అంటే గర్భగుడికి సంబంధించినటువంటి డోర్స్ చూశాను. అవి 8 feet అండి. గర్భగుడి హైట్ తక్కువ. ఏమో సెంట్రల్ ప్యాడ్ డోర్ అని లోపలికి దర్శనానికి వచ్చే దారిలో ఉన్న ముఖద్వారం దగ్గర ప్రవేశ ద్వారాలు, ఎంట్రీ కడు, సెంట్రల్ ఎంట్రీ అంటారు. 2 exit. ఓకే. ఇందాక నేను టెంపుల్లో చూసానండి. అవి ఎంత హైట్? టెంపుల్లో మాక్సిమం 10 feet హైట్ ఉన్నాయి మేడం. యాదగిరిగుట్టలో మేము 26 feet హైట్ మహారాజ్ గోపురం డోర్లు చేసాం. సూపర్. సో ఈ టెంపుల్ ఇండోర్ డోర్లు కాబట్టి, ఆ టెంపుల్ 2 floors టెంపుల్ కాబట్టి మన యాదగిరిగుట్టలో మొత్తం సింగిల్ ఫ్లోర్ 7 అంతస్తులు చెక్కారు చుట్టూ ఉన్న మహారాజ్ గోపురం. సో ఇక్కడ మాక్సిమం 10 feet హైట్ డోర్లు చేస్తున్నాం. సో దీనిలో ఆల్మోస్ట్ 13 to 14 డోర్స్ ఫినిష్ చేసేసాం. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అయిపోయింది. టోటల్లీ కంప్లీట్ గా 13 to 14 డోర్స్ అండి. 14 డోర్స్ గోల్డ్ వర్క్ కి వెళ్ళిపోతున్నాయి. గోల్డ్ వేసినా కూడా క్వాలిటీ ఆఫ్ వుడ్ చాలా ఇంపార్టెంట్. సో మేము దాని మీద ఫోకస్ చేసాం. అండ్ క్వాలిటీ ఆఫ్ స్కల్ప్చర్ ఇంపార్టెంట్. మేము బాగా చెక్కితేనే దాని మీద గోల్డ్ కోటింగ్ బాగా వస్తుంది. ఎగ్జాక్ట్లీ. డిజైన్లు కానీ, స్కల్ప్చర్ కానీ, ఫ్లవర్స్ కానీ రమేష్ చాలా ఫోకస్ చేసి పర్సనలైజ్డ్ గా కొంత మిషనరీ, కొంత హ్యాండ్. మిషనరీ వాడినా కూడా మళ్ళీ చేత్తో ఫైన్ ట్యూనింగ్ చేసి చేసాం. మీరు తెలుగు వాళ్ళు ఇక్కడ వరకు వచ్చి చేయడం అంటే కొంచెం అంటే భాష ఒకటి ఇబ్బంది అవుతుంది. అవును, అదొక్కటి తప్పితే మాకు ఇక్కడ అంతా బాగానే ఉంది. ఎందుకంటే ఇదో అరుదైన అవకాశం. కరెక్ట్. టెంపుల్స్ ఈ మధ్య కాలంలో యాదగిరిగుట్ట తర్వాత అయోధ్య వరుసగా వచ్చినాయి. మీరు 80s 90s తీసుకుంటే మీరు ఆ రేంజ్ టెంపుల్స్ ఎవరు కట్టలేదు, ఒక అక్షరధామాలు తప్పితే. ఇది మాకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. మేము దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నాం. సో పని బాగా చేసే కొద్దీ పని బాగా వస్తుంది. సో వీ బిలీవ్ ఇన్ దట్ పాలసీ. అందుకని చాలా ఫోకస్ చేసి ఈ షెడ్యూల్ ప్రకారం కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, మధ్యలో మా కార్పెంటర్ సిక్కాడు, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, అయినా కూడా మేము ఫినిష్ చేసేస్తాం. మీకేంటంటే ఇప్పుడు ఒక్క అయోధ్యలోనే కాదు లాంగ్వేజ్ ప్రాబ్లం, మీ దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు ఎవరు కనిపించట్లేదు, అంత తమిళియన్స్ తమిళ్లో మాట్లాడుతున్నారు. అయోధ్యలో హిందీ, నేను హైదరాబాద్ హిందీ మాట్లాడుతున్నా, కానీ మన హైదరాబాద్ హిందీకి ఇక్కడ ఉత్తరప్రదేశ్ సెంట్రల్ హిందీ చాలా డిఫరెన్స్. కొన్ని డైలెక్ట్లు చాలా తేడా ఉంటాయి. కొంతమందికి తెలుగు వచ్చు, వస్తుందా? చిత్తూరు బార్డర్ తమిళనాడు వాళ్ళకి తెలుగు వచ్చు,
వాళ్ళతో తెలుగులో కమ్యూనికేట్ చేస్తాం. ఓకే. ఇంకేమన్నా అర్థం కాకపోతే రమేష్ ట్రాన్స్లేట్ చేస్తాడు. సో అలాగా కంప్లీట్ చేస్తున్నారు మొత్తం. రెగ్యులర్ గా విజిట్ చేస్తున్నారా అండి ఇక్కడికి టెంపుల్ దగ్గరికి అట్లా? వాటికి వీటికి వర్క్ మానిటరింగ్ కి వస్తానే ఉంటాం. ఓకే. సో మళ్ళీ కొత్త డిజైన్లు ఏమైనా చేంజ్ వచ్చినా, కొత్తగా ఏమైనా చేంజెస్, ఎందుకంటే ఫస్ట్లో అనుకున్న దానికంటే పెద్ద సైజులో కడుతున్నారు టెంపుల్. సో చాలా ప్రాకారాలు, చాలా డోర్లు, చాలా కారిడార్లు వస్తున్నాయి. ఫస్ట్ మెయిన్ టెంపుల్ కంప్లీట్ అయినాక అలైడ్ వర్క్స్, అలైడ్ బిల్డింగ్స్ భక్తులు నడవటానికి వాటన్నిటికి కూడా మేమే వర్క్ చేస్తున్నాం. ఇంత గొప్ప ఆపర్చునిటీ ఎలా ఫీల్ అవుతున్నారు మీరు కావచ్చు, మీ ఫ్యామిలీ కావచ్చు, ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు అద్భుతమైన అవకాశం వచ్చిందని ఫీల్ అవుతున్నాం. దాన్ని సద్వినియోగం చేసుకుందామని ఫీల్ అవుతున్నాం. మాకు పని బాగా కంప్లీట్ అయ్యి మంచి పేరు వస్తేనే మేము గర్వపడం. అప్పుడు దాకా మేము విశ్రమించడానికి ఏం లేదు, పని చేస్తూనే ఉంటాం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మీకు మరిన్ని గొప్ప గొప్ప నిర్మాణాలకు సంబంధించినటువంటి వర్క్స్ అన్ని మీకే రావాలని విష్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.